హాయ్ పిన్నేన్ బాబాయ్, ఎలా ఉన్నారు? పచ్చళ్ళు తిని తిని బోరు కొట్టేసిందా, లేకపోతే పచ్చళ్ళు కొనేంత ఇదిలో లేరా? సరే, సింపుల్ గా మనం హోమ్ స్టైల్లో అరేబియన్ స్టైల్ కునాఫా. పిన్ని బాబాయ్, ఒక గిన్నె తీసుకుని నీట్ గా దాంట్లో బటర్ వేసుకుని, బయట మార్కెట్ లో సేమియా దొరుకుతుంది కదా, ఒక 50 రూపాయలు పెట్టి కొనేసి నీట్ గా దాన్ని సేమియాని బటర్ ని బాగా మిక్స్ చేసుకుని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. తర్వాత పొయ్యికి నీట్ గా మంట వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని నీట్ గా వేడెక్కిన తర్వాత ఒక గ్లాస్ పాలు పోసుకుందాం. దాని తర్వాత పిన్ని నీట్ గా మనం కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ తీసుకుని నీట్ గా దాంట్లో వేసి మిక్స్ చేద్దాం, అలాగా లైట్ గా అడుగంటకుండా. తర్వాత బాబాయ్ నీట్ గా అమూల్ క్రీమ్ బయట మార్కెట్ లో దొరికిద్దిగా, అది నీట్ గా గిన్నెలో పోసుకుని అలాగా కలుపుకుంటూ స్లోగా తిప్పుకుంటూ ఉంటే చాలు. నెక్స్ట్ పిన్ని మన మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి కదా బాబాయ్, తెలుసుగా నీకు, వెళ్తూ ఉంటావుగా మార్కెట్లకి, సండే మార్కెట్లకి. చీజ్ అడిగితే ఇచ్చేస్తారు నీట్ గా, ఈ 2 స్లైస్లు ఆ మిశ్రమంలో వేసుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాలకి నీట్ గా తిక్కి గ్రేవీ లాగా అయిపోతుంది బాబాయ్. నీట్ గా దాన్ని కాసేపు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక గిన్నె తీసుకుని నీట్ గా 1 కప్పు వాటర్, 1 కప్పు షుగర్ వేసి నీట్ గా అలా 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 వేడెక్కేసి కరిగేదాకా తిప్పుతూ ఉంటే సరిపోతుంది బాబాయ్. మన షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది, దాన్ని పక్కన పెట్టేసుకోవడమే. പിന്നെ ఒక ప్యాన్ తీసుకుని నీట్ గా బటర్ కొంచెం తీసుకుని ఆ 4 వైపులా ప్యాన్ చుట్టూ రుద్దుకుంటే సరిపోతుంది బటర్. బాబాయ్ నీట్ గా మనం బటర్ సేమియా స్టార్టింగ్ లో మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం, అది తీసుకుని నీట్ గా ప్యాన్ చుట్టూరు ఒక రౌండ్ షేప్ లో నీట్ గా పెట్టుకుంటే సరిపోతుంది బాబాయ్. అన్ని స్టార్టింగ్ లో మనం చీజ్ పాలు వేసి చేసాం, క్రీమ్ వేసి, అది పక్కన పెట్టావా పడేసావా? అది తీసుకుని నీట్ గా మన సేమియా చేసుకున్నాం కదా, దానిపైన నీట్ గా ఒక రౌండ్ షేప్ లో అది కూడా వేసుకుని నీట్ గా మళ్ళీ పైన డబల్ గా మళ్ళీ సేమియా వేసుకుని నీట్ గా పెట్టుకుంటే సరిపోతుంది పిన్ని. పిన్ని నీట్ గా మనం చేసుకున్న సేమియా అది ప్యాన్ నీట్ గా పొయ్యి మీద పెట్టి ఒక 10 నిమిషాలు లైట్ మంట మీద పెడితే సరిపోతుంది పిన్ని. పిన్ని నీట్ గా ఒక ప్లేట్ తీసుకుని దాన్ని ఉల్టా తిప్పి నీట్ గా మళ్ళీ ఒక ప్యాన్ తీసుకుని బటర్ వేసి ఇంకో వైపు కాల్చుకుంటే సరిపోతుంది పిన్ని, స్లోగా. అబ్బో పిన్ని, నాకు రౌండ్ షేప్ రాకుండా ఏదో అటు ఇటుగా షేప్ వచ్చింది, పర్లేదు పిన్ని, బాగానే వచ్చింది. నీట్ గా పిస్తా తీసుకుని పైన గార్నిష్ చేసుకుని నీట్ గా మనం షుగర్ సిరప్ చేసుకున్నాంగా నీట్ గా పైన జల్లుకుని, అబ్బా పిన్ని బాబాయ్ నీట్ గా మంచిగా వచ్చింది. లో బడ్జెట్ లో పచ్చళ్ళు ఏం కొనుక్కుంటారు కానీ నీట్ గా చేసుకోండి పిన్ని. బాబాయ్ పందికి కూడా ఆకలేస్తుంది, నీట్ గా పొట్టలోకి వేసేద్దాం ఒక ముక్క. అబ్బా టేస్ట్ అయితే సూపర్ వచ్చింది పిన్ని, సూపర్ సూపర్, అబ్బాబ్బా సూపర్. బాబాయ్ పిన్ని కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.